ఎవరైతే జీవిత చరమాంక దశలో ఉన్నారో వారికి కావలసిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ ఈరోజు మన దౌర్భాగ్యం మన భారతదేశంలో మా యొక్క జీవితాలను అంధకారంలో ముంచుతూ ఒక బ్లాక్ చట్టాన్ని తెచ్చింది. ఎక్కడున్నాడో మహానుభావుడు డిఎస్ నకారా గారు 1982వ సంవత్సరంలో ఆ రోజున్న భారతదేశంలోని పెన్షనర్స్ చట్టాలకు సరి అయిన రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఒక రిట్ ఫైల్ చేస్తే దాని మీద 5 సభ్యులున్న భారత ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది. పెన్షనర్స్ కు వివక్షత లేకుండా వారికి కూడా సమానంగా వేతన సవరణ చేయాలి, వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వారందరికి కల్పించాలి. ఇది పెన్షనర్స్ కు ఏ ప్రభుత్వం పెన్షన్ రూపకంగా ఇచ్చేది దానం కాదు, ఇది వాళ్ళ యొక్క హక్కు. 30-40 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో వారు తమ యొక్క జీవితాన్ని దారబోసి ప్రజల సేవ కోసం, దేశం సంక్షేమం కోసం కృషి చేసిన వాళ్లకు ఈ యొక్క హక్కు ఉన్నది. వారి జీవిత చరమాంక దశలో వారు సుఖంగా కాలం గడుపుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ పెన్షన్ అనేది వారి యొక్క హక్కు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని భిక్షగా భావించకూడదు, వాళ్ళ దాతృత్వంగా భావించకూడదు, వాళ్ళ హక్కు అని ఆ రోజు నిర్ణయం చేసిన తర్వాత మాకు హక్కులు కల్పిస్తూ 1972 పెన్షన్ చట్టాలని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్స్ అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణకు సంబంధించిన లాభాలను కానీ, కరువు భత్యాలను కానీ, ఇతరత్తా ఏ ఆర్థిక ప్రయోజనాలున్నా వాటిని మేము పొందగలుగుతున్నాం.